ప్రెస్ మీట్ పెట్టి నీటి వాటర్లో అన్యాయం జరుగుతుంది, నేను మళ్ళీ పబ్లిక్లోకి వచ్చేస్తాను ఇమీడియట్గా అని చెప్పారు. చెప్పి కూడా దాదాపు 2 వారాలు అవుతుంది, మళ్ళీ ఏం కనిపించలే. ఈ నీటి వాటాల విషయంలో ఆయన నిజంగానే తెలంగాణలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? నీరు అన్నది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలంగాణకి. అది ఎప్పుడు మీరు బయటకు వచ్చినా, ఎప్పుడు మాట్లాడినా ప్రజల్లోకి మీరు వెళ్ళడానికి ఒక మంచి సబ్జెక్ట్. ఈసారి తెలుసు ఆయు పట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ కొట్టడం ఆయనకు అలవాటు. సో ఆయన అది తెలుసుకున్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకు ఆ నాలెడ్జ్ కూడా ఉంది. జల వనరుల మీద తనకున్న అథారిటీ నాకు తెలిసి రేవంత్ రెడ్డికి ఉందని అనుకో. ప్రతి రివర్ దాంట్లో ఉన్న టీఎంసీ ఎంత, మన వాటా ఎంత, ఏది ఎటుపోతుంది, ఏది ఎటు అంటే దాని ఎత్తులతో సహా నేను కూడా అంత తరువు ఉన్నాం, అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది దానికి. సో అదొక సబ్జెక్టు, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని తెలుసు. ఇది ఎప్పుడు కూడా మీకు సాల్వ్ అయ్యే సబ్జెక్ట్ కాదు. ఆంధ్ర తెలంగాణకు కంటెన్షియస్ ఇష్యూ అది. ఎవరు ఒప్పుకోవాలా? ఇద్దరు సీఎంలు ఒప్పుకోవాలా? ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణాలో 299 టీఎంసీ మీరు వాడుకోండి అని సంతకాలు పెట్టారు, మీరే పెట్టారు, ఇద్దరు తిట్టుకుంటున్నారు. మీ 515 అడుగుతున్నాం, 590 అడుగుతున్నాం ఇప్పుడు అంటున్నారు. మేము వాదిస్తున్నాం బ్రిజెస్ ట్రిబ్యునల్ అంటున్నారు. ఇది ఆయనైనా రేపొద్దున మార్చలేడు, ఈయనైనా మార్చలేడు. బ్రిజెస్ ట్రిబ్యునల్ ఇచ్చిన దాకా ప్రాబ్లం ఏది? వాళ్ళు ఊరుకుంటారు తక్కువ ఇస్తే, వీళ్ళు ఊరుకుంటారు తక్కువ ఇస్తే. సో ఈ కంటెన్షియస్ ఇష్యూ మనకు కృష్ణా వాటర్లో ప్రాబ్లం ఉంది, గోదావరిలో లేదు. గోదావరిలో మీకు ఆ ప్రాజెక్టులు ఇంతవరకు మీరు కట్టనే లేదు. ఈవెన్ 299 టీఎంసీ కూడా కృష్ణాలో మీకు అలొకేట్ అయిన దాంట్లో 225 మీరు యూటిలైజ్ చేస్తున్నారు తప్ప మీరు ఆ 299 అవసరమైన ప్రాజెక్టులే కంప్లీట్ కాలేదు తెలంగాణలో. అన్ఫార్చునేట్లీ ఇంకా గొడవ పడుతున్నారు. మొన్న వాళ్ళకి ఇచ్చిన 599 వాడుకోండి అని ఇచ్చిన దానికంటే 3 రెట్లు వాడుకున్నారని వీళ్ళు అలిగేషన్ కావచ్చు. ఎందుకంటే దానికి ఏమైనా స్టాటిస్టిక్స్ కూడా రిలీజ్ చేశారు. ఇద్దరు తనుకొని ఏం చేశారు, దాని చట్టంలోనే ఉంది అది. విడుదల అనుకుంటే అంతిమంగా నిర్ణయం అంతా కేంద్రం దాని. రెండింటికి బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ 2 బోర్డులు కూడా పర్యవేక్షణ మాదే అన్నది కేంద్రం. నువ్వు చేసేదే లేదు, ఇక నమస్కారం పెట్టి వెయిట్ చేయడం తప్ప. సో అది అంత ఈజీ సమస్య అని అనుకోను. బట్ నాలెడ్జ్ పరంగా ఆ విషయంలో థరో అథారిటీ అతను. గోదావరి విషయంలో కూడా ఇప్పుడు నల్లమల సాగరు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా నిన్న మొన్న వాదనలు జరిగాయి. దిగు వాటర్ వాడుకుంటే సముద్రంలో కలిసిపోయి అభ్యంతరం ఏంటి అంటారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళేమో కాదు మా వాటా పోద్దు అంటారు. ఏంటి అది లాజిక్ ఏంటి? అంటే అఫీషియల్గా మీరు అలొకేట్ చేయలేరు కదా. ఇప్పుడు వరద నీరు అన్నది ఒకనొక సందర్భంలో వస్తుంది, అన్నిసార్లు రాదు. ఈ అవైలబిలిటీని ఒక 75 years దాని మీద క్యాలిక్యులేట్ చేస్తారు. 75 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వరద వచ్చింది, ఎంత నీటి లభ్యత, దాని ఆధారంగా మీకు అలొకేషన్ ఉంటుంది. యావరేజ్ మీద చెప్తారు, ఇంత వీరు తీసుకోండి, ఇంత వీరు తీసుకోండి. ఎప్పుడో ఒకసారి విపరీతం వరద వస్తుంది. మీకున్నటువంటి తెలంగాణకు సంబంధించి 1200 ఆర్డ్ ఏదో అలొకేషన్ ఉంది. అసలు అది మీరు వాడుకోవడానికి కూడా వీలు లేకుండా ఒక్కసారి 3000 టీఎంసీ వస్తుంది. మీరు వాడలేరు, ఎందుకంటే దాన్ని మీరు బిల్డ్ చేయలేరు. అది దాన్ని ఒక 70 ఏళ్ళకోసారి వచ్చే వరద కానీ లభ్యతని ఆధారంగా మీరు 3000 టీఎంసీ ప్రాజెక్ట్ కడతారు. వాడు ఇయ్యడు, సిడబ్ల్యూసీ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే అది మీకు పర్మనెంట్గా స్టోరేజ్ కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ఎఫెక్ట్ చేస్తుంది. బట్ దే విల్ నెవర్ పర్మిట్. అవన్సీన్ ఏవే వచ్చేటి వరద కానీ తప్పేం లేదు. మీరంటే సముద్రంలో వ్యవధులు వాడుకుంటే తప్పేంటంటే మీరు వాడితే ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో ఆగిపోతుంది, కింది రాష్ట్రానికి రాదు. అది ఆ రాష్ట్రానికి నష్టం రాకపోతే. ఇప్పుడు వాళ్ళు అనేది కూడా అదే. చంద్రబాబు గారు అనేది ఏంది, పైభాగాన తెలంగాణ ఉంది, మీకు కావాల్సిన ప్రాజెక్టులు కట్టుకోండి గోదావరి దాని మీద, సముద్రంలో కలిసే వాటిని వాడుకోవడానికి కూడా మీరు అభ్యంతరం పెట్టారా అంటాడు. వాళ్ళు ఇంతవరకు కట్టలేదు. ఊళ్ళు ప్రపోజల్స్ 90 టీఎం సంబంధించిన ప్రపోజల్స్ ఇప్పటికి కూడా కాళేశ్వరం ఒకటే వాడారు తప్ప ఇంకా కూడా కట్టడానికి చాలా అవకాశం ఉంది. కట్టాలి, వాడు కట్టిన తర్వాత అవతల మీరు వాడుకుంటే వేరియేషన్. కానీ ఇది కట్టకుండా అక్కడ కడతా అంటే ఈ రాష్ట్రం తప్పు, వాడుకుంటే వాళ్ళకి తప్పు, అది ఇక్కడ ప్రాబ్లం. సో ఇది నేను కంటెన్షియస్ ఇష్యూ. ఎవరైనా నీరు వేస్ట్గా పోతుందంటే ఎందుకు పోవాలనేది కరెక్ట్ లాజిక్ అని చెప్పింది. కానీ అది పర్మనెంట్గా అలొకేషన్ చేయలేమంటున్నాను. ఓకే, ఎందుకంటే అవైలబిలిటీ అనేది మొత్తం యావరేజ్ ఆఫ్ 75 years. సో ఏ ఇష్యూ అయినా సరే పొలిటికల్ రిలేషనే, పొలిటికల్ కంపల్షన్ ఉంటుంది. ఎవరికి వాళ్ళే మాకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు దీన్ని ఉపయోగించుకుని సెంటిమెంట్ పండించాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా కూడా ఆంధ్ర సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా తెలంగాణలో? ఏం వర్కౌట్ అవుతుందండి, పాసిబుల్. ఆ సెంటిమెంట్ మీదనే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని లేపడి ఇప్పుడు తెలంగాణ ఆయన తీసేసాడు.
బీఆర్ఎస్ అనే వర్డ్ కవిత కూడా అన్నట్టుంది. అవును, కవిత గారు అన్నారు. తెలంగాణ నుంచి వద్దని కూడా అన్న ఆయన కూడా బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు, జాతీయ నేత అవుదాం అనుకున్నాడు, అవును. టీఆర్ఎస్ ఎత్తేసాడు అది తెలంగాణ వర్డ్ ఎత్తేసాడు. అది యాక్చువల్లీ ఆయన చేయకపోనుండే, చేశాడు ఆయన. ఆ సెంటిమెంట్ లేదని ఆయన కూడా తెలుసు. ఇప్పుడు అయిపోయింది, తెలంగాణ విభజన జరిగిన తర్వాత సెంటిమెంట్ స్కోప్ లేదు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అనేది ఉంటాయి. ఒకసారి ఆ ఇష్యూ క్లిక్ అవుతుంది, ఒకసారి క్లిక్ కాదు. సో అందుకని వాటర్ అనేది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి, కంటెన్షియస్ ఇష్యూ కాబట్టి, అది రెండు రాష్ట్రాలు ప్రభావితం చేస్తుంది కాబట్టి అది పట్టుకున్నాడు. అంతే తప్ప నాకు తెలిసి ఇప్పుడేదో దాన్ని పెద్ద లేపి ఆంధ్రతో పంచాయతీ పెట్టుకునేంత సీరియస్నెస్ అందులో ఆ ఇష్యూలో ఉందని అనుకోను. మీకు అట్లా అంటే మరి తనే పోయి మొదటి శాఖ ఆంధ్రాలో పెట్టాడు. ఆంధ్రాలో ఓపెన్ చేశారు 2023 మొదటి శాఖ టీఆర్ఎస్ అని మార్చగానే ఫస్ట్ శాఖ. అదే ఆంధ్ర గురించి మరి ఉద్దేశం ఏంటి సార్, ఈ ప్రజల గురించి నాయకుల గురించి అంటే ఆ లంకల పుట్టినంతా రాక్షసులే అన్నాడు కదా. మరి ఆ లంకలో పుట్టిన రాక్షసులు ఎప్పుడు విభీషణులు అయ్యారు, ఏ గంగలో అడిగాడు, ఎందుకు నువ్వు మొదటి శాఖ పెట్టావు? కాబట్టి ఆయనకే రైట్ పోయింది కదా. ఆంధ్ర వేరు మేము వేరు అనే రైట్ అయిపోయింది. ఒకసారి విభజన అయిన తర్వాత పర్మనెంట్గా ఇష్యూ క్లోజ్ అయిపోయింది విభజనకు సంబంధించినంత వరకు. కాబట్టి మళ్ళా నువ్వు సెంటిమెంట్ రగిల్చి ఈ యొక్క వాటర్ని చూపించి కొట్లాడి మళ్ళీ ఏదో సాధిస్తాడని అనుకోను. దానివల్ల పొలిటికల్ మైలేజ్ గతంలో ఉద్యమ కాలంలో వచ్చినంత మైలేజ్ రాదు. ఇప్పుడు లేటెస్ట్గా సార్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అని అంటారు. వీళ్ళేమంటారు, ఎప్పుడో ఆపించాము 2022లోనే ఆపించామని వీళ్ళు అంటారు. అది ఏంటది అసలు పాసిబుల్? అది యాక్చువల్ లింకేజ్ గురించి కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదండి. మీకు ఆపుకుంటే జగన్ టైంలో రాయలసీమను రత్నాలసీమ చేస్తా, ఎట్లా వాటర్ వాడుకోవాలో నేను నీకే చెప్తాను, ఏదో పేపర్ ఏంటి వచ్చింది అది. మరి అప్పుడు ఏం అగ్రిమెంట్లు అయినాయో ఏం ఒప్పుకోవడం తెలియదు, ఏం సాధించడం తెలియదు. ఆ లింకేజ్ వచ్చింది అక్కడ, ఏది గోదావరికి కృష్ణాకు లింకేజ్ తీసుకెళ్ళి అసలు కొబ్బరికాయలు కొట్టి హారతలు కూడా ఇచ్చారు కదా ఫస్ట్ దగ్గర చంద్రబాబు గారు. ఆ మధ్య ఒక దగ్గర ఎక్కడది అక్కడ చేశారు లింకేజ్. యాక్చువల్లీ ఏంటంటే ఇది కూడా కరెక్ట్ కాదు. నిజానికి మీకు ఐడియా ఉండి ఉంటుంది కానీ, ఒక నది పారివాహిక ప్రాంతాన్ని అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాటికి రైపేరియన్ రైట్స్ ఉంటాయి. ఈ రైపేరియన్ రైట్స్ అనేది ఇక్కడున్న అవసరాలు తీరినాకనే ఇతర ప్రాంతం వాళ్ళకి దీన్ని వాడాలి. మీరు అది కృష్ణా పారివాహిక ప్రాంతంలో వాడికి కృష్ణా వాడాలి, గోదావరి పారివాహిక ప్రాంతం గోదావరి వాడాలి. అటు అవసరాలు తీరకుండా ఈ రెండింటిని మీరు లింక్ చేయలేరు. ఇంటర్నేషనల్ లా అది రైపేరియన్ రైట్స్ కాపాడాలన్నది. సో ఈ రెండింటిలో మీరు లింకేజ్ అంటే హౌ కెన్ యూ డూ ఇట్? వీడి నెసిటీ అయిపోతే యూ కెన్ డూ ఇట్. అది లేకుండా చేస్తున్నారు. మీరు ఓవరాల్గా కంట్రీ వైడ్గా అన్ని నదులు అనుసంధానం చేయడం పెద్ద కాన్సెప్ట్. చేసేయండి. ఒక కేసీఆర్ చెప్పారు కదా, 60,000 TMC కావాలా, అన్ని నదులు కలిపిస్తే వరదలు కూడా రావు. బుద్ధి జ్ఞానం లేదు వీళ్ళకి. కాన్సెప్ట్ చెప్పాడు అప్పుడు. అది జరుగుతుంది వేరే విషయం. అది జరగకుండా ఉన్న రెండు నదుల్లో మనం ఉన్న అవసరాలు తిరగకుండా నేను రాయలసీమకి ఇస్తా, రాయలసీమకు నీటి అవసరం ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు తెలంగాణ అవసరాలు తిరగకుండా రాయలసీమకి ఇస్తా అంటే మావాడు ఒప్పుకుంటారా? ఐ మీన్ తెలంగాణ ఒప్పుకుంటారా? సో ఇది ప్రాబ్లం అనమాట. అంటే నీటి వాటాలు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి చేత నేను ఆపించానని చెప్పి ఆయన చెబుతారు. ఉండొచ్చు, మనకు తెలియదు. పొలిటికల్ కంపల్షన్ ఏంటి ఆ స్టేట్మెంట్ లో? చూడండి, ఇప్పుడు అకున్ సబర్వాల్ వైఫ్ పేరేంటి, స్మితా సబర్వాల్ రైటింగ్ లో స్టేట్మెంట్ ఇచ్చిందని అసెంబ్లీలో ప్రొడ్యూస్ చేశారు. ఆ లెటర్ 299 TMCకి మేము అగ్రి అవుతున్నాం అని. అది లేదు అసలు మీరే చేశారు, మేము కాదు, మేము దాన్ని ఆపామని వీళ్ళు అంటారు. ఎక్కడ తేలాలి ఈ పంచాయతీలు? ఇవన్నీ ఆయా సందర్భాల లోపల ఆ పొలిటికల్ డెసిషన్స్ హై లెవెల్లో ఏముంటాయో వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు బగ్గుమన్న కేసీఆర్, జగన్ వచ్చినాక ఫ్రెండ్ అయిపోయాడు. అప్పుడే ఈ స్టేట్మెంట్ వచ్చింది, రాయలసీమకి ఎట్లా నీళ్ళు నాకు తెలుసు అని. అవును, రోజా గారి దగ్గర అన్నాడు. సో వీ డోంట్ నో, హై లెవెల్స్లో ఒక్కొక్కసారి కొన్ని డెసిషన్స్ తెలియకుండా కూడా జరుగుతాయి. అటు బయట పెట్టరు. మనకు తెలుసు కదా, ఈవెన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా మేము ఆ అగ్రిమెంట్స్కి సంతకం పెట్టారు వీళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేశారు, మేము ఈ టైప్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ మేము చేస్తాం, మీరు ఇంత చేయాలని ఒప్పుకున్నారని పెద్ద గొడవ అయింది. అవును, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ కాన్సెంట్ ఇచ్చిందని ఆ లేఖ రిలీజ్ చేసింది కేంద్రం, కిషన్ రెడ్డి గారు, నువ్వే బాబు ఒప్పుకుందని. అప్పుడు కొనట్లేదు, 2023 ఎలక్షన్ ముందు అప్పుడు గొడవ అయింది. అది లెటర్ రిలీజ్ చేశారు, కేసీఆర్ సంతకం పెట్టాడు. మరి అప్పుడు ఏమన్నాడు, ఆ మెడకాయ మీద కత్తి పెట్టి సంతకం తీసుకున్నారు అన్నాడు. అన్నదా మీ ఆపుకుందా? అవును, అది ఎట్లాంటివి కొన్ని మనకు అర్థం కావు.